హాయ్ అందరికీ. ఈరోజు ఏం మాట్లాడబోతున్నా అంటే, హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ గూగుల్ మ్యాప్స్లో మీకు ట్రాఫిక్ ఎంత ఉందని రెడ్ కలర్లో ఎల్లో కలర్లో అట్లా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అంటే మనం విలేజెస్లో చూస్తున్నాము, ఎందుకంటే అసలు అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి. బట్ హైదరాబాద్ కొంచెం డెవలప్డ్ సిటీస్లో అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ చూసి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలనుకుంటే ఆ ట్రాఫిక్ బట్టి వస్తారు. సో అది ఎలాగని అప్పుడు ఏముండేదంటే, నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. బట్ ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, నేను అప్పుడేమనుకునేవాడిని అంటే కెమెరాస్ ఉంటాయి, కెమెరాలో ఆ వెహికల్స్ కౌంట్ బట్టి ఆ ట్రాఫిక్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ రెడ్ కలర్ రావడం, ఎల్లో కలర్ రావడం అట్లా వస్తుందేమో అనుకున్నా. కానీ ఇట్స్ నాట్ ద ట్రూ. మన ఫోన్ ఉంది కదా, మన ఫోను ఇండైరెక్ట్గా ఆర్ మనకు తెలియకుండానే ఆ ట్రాఫిక్ అనలైజేషన్ కోసం హెల్ప్ చేస్తుంటుంది అనమాట. ఎట్లాగంటే ఆ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే, మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ ఎంత స్పీడ్లో మూవ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. వాట్ ఇఫ్ అది ఒక మొబైల్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ ఏం లేనట్టు. సో నార్మల్గా చూపిస్తుంది. ఇంకా ఒకవేళ స్లోగా మూవ్ అవుతుంది అనుకోండి, అది వెరీ స్లోగా అయితే రెడ్ కలర్ చూపిస్తుంది. సో దట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ట్రాఫిక్ ఎక్కువ ఉందని. సో దాన్ని బట్టి అనలైజ్ చేస్తుంది అనమాట. డోంట్ థింక్ దట్ ప్రతి చోట కెమెరాస్ ఉంటాయి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇట్స్ ద అంటే ఏదో పెద్ద పెద్ద అల్గారిథమ్స్ వాడతారు, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ కాబట్టి. సో అవి వాడి కరెక్ట్గా యాక్యురేట్గా మనకి క్యాలిక్యులేట్ చేసి చేస్తారనమాట. థ్యాంక్ యూ.